ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. మీరు దీర్ఘకాలికంగా బలహీనత, అలసటతో బాధపడుతున్నారా? ఎముకల్లో నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుందా? వివిధ రకాల లింఫోమా క్యాన్సర్ సమస్యలకు పరిష్కారాలపై మనతో మాట్లాడేందుకు స్టూడియోలో ఉన్నారు కేర్ హాస్పిటల్స్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ అండ్ పీడియాట్రిక్ హెమటో ఆంకాలజిస్ట్ డాక్టర్ సాయినాథ్ బేతనబొట్ల. వారిని అడిగి మరిన్ని సలహాలు, సూచనలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో అండి. లింఫోమా క్యాన్సర్ అంటే ఏంటి అసలు? లింఫోమా అన్నది రక్త కణాలకు సంబంధించిన క్యాన్సర్ అండి. ఇప్పుడు మనకు రక్త కణాలు అంటే తెల్ల రక్త కణాల్లో దాంట్లో కూడా మేజర్గా సబ్ టైప్స్ ఉంటాయి. న్యూట్రోఫిల్స్ అని, లింఫోసైట్స్ అని. ఈ లింఫోసైట్స్ అనే కణాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన క్యాన్సర్నే మనం లింఫోమా అంటాం. సో అవి క్యాన్సర్ కింద మారి కొన్ని కారణాల మూలంగా అవి క్యాన్సర్ కింద మారి గడ్డల కింద ఏర్పడటం, ఇందాక మీరు స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఎముకల నొప్పి కానీ, గడ్డలుగా ఏర్పడటం కానీ, జ్వరం రావటం కానీ, ఇట్లాంటివి అనేవి సిమ్టమ్స్ కాజ్ చేస్తూ ఉంటాయి. ఓకే, అంటే వీటిలో లక్షణాలు ఎలా ఉంటాయి? అంటే వీటిని గుర్తించడానికి ముందుగా ఎలాంటి లక్షణాలతో ఈ క్యాన్సర్ అటాక్ అవుతుంది? సో లింఫోమా అనే జబ్బుకి చాలా లక్షణాలు ఉంటాయండి. ముఖ్యంగా చూడాల్సిన లక్షణాలు ఏంటి అంటే ఈ లింఫ్ నోడ్స్ అని ఉంటాయి మనకి. సో ఈ లింఫ్ నోడ్స్ శరీరం అంతా ఉంటాయి, చాలా చిన్నగా ఉంటాయి, అవి సెంటీమీటర్ కన్నా తక్కువ ఉంటాయి. అక్కడ ఈ లింఫోసైట్స్ వెళ్ళి మనకి ఏమన్నా ఇన్ఫెక్షన్ వచ్చిన క్రిముల్ని ఆ లింఫ్ నోడ్స్లో చంపడం అంటూ జరుగుతుంది. సో క్యాన్సర్ కింద మారినప్పుడు ఈ లింఫ్ నోడ్స్ అన్నవి సైజ్ పెరుగుతుంది బాగా. సో మెడ దగ్గర కానీ, చంకల కింద కానీ, గజ్జల్లో కానీ లింఫ్ నోడ్స్ కింద జరగడం, బాగా నీరసంగా ఉండడం, కొంతమందికి జ్వరం అన్నమాట. అంటే మనం ఇన్ఫెక్షన్ అనుకుని యాంటీబయాటిక్స్ ఎన్ని వాడినా కానీ జ్వరం తగ్గకపోవటం, సో జ్వరం రావటం, బరువు తగ్గటం, ఇవన్నీ బ్లడ్ రక్తహీనత ఉండటం, ఇవన్నీ దీనికి కాలుక వెరీ కామన్ సిమ్టమ్స్. అవి కాకుండా కొంతమందికి బోన్ పెరగటం, బోన్ పెయిన్స్ రావటం కానీ, ఇతరత్ర వేరే ఏ ఆర్గన్లో అయితే ఉంటాయో, ఛాతీలో ఉంటే దగ్గు రావటము, కడుపులో ఉంటే కడుపు నొప్పి రావటము, ఆకలి తక్కువ అవటం, ఇట్లాంటివన్నీ కూడా కాజ్ చేస్తుంది. బట్ ప్రధానంగా అయితే ఈ లింఫ్ నోడ్స్ స్వెల్లింగ్, గడ్డల్లాగా రావటం, జ్వరం రావటం అండ్ బరువు తగ్గడం, ఇవి ప్రధానమైన లక్షణాలండి. ఓకే డాక్టర్ గారు, అంటే ఇప్పుడు మనకు రకరకాల క్యాన్సర్స్ ఉన్నాయి. లింఫోమా క్యాన్సర్తో రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుందా? మిగతా క్యాన్సర్స్తో కంపేర్ చేస్తే మీరేం చెప్తారు? లింఫోమా చాలా డిఫరెంట్ జబ్బండి మిగిలిన క్యాన్సర్స్తో పోలిస్తే. ఒకటి ఏంటంటే లింఫోమా అన్నది ఒక క్లాసిఫికేషన్ ఆఫ్ జబ్బు అన్నమాట. దీంట్లోనే ఇంకా చాలా రకాలు ఉంటాయి. అయితే లింఫోమాకున్న ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే చాలాసార్లు మోస్ట్ ఆఫ్ ద లింఫోమాస్ క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. క్యూర్ కాకపోయినా వీటిని కంట్రోల్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుందన్నమాట. సో లింఫోమాకిను మిగిలిన క్యాన్సర్స్కి అదే తేడా అండి. ఎందుకు అంటే ఒకటి జబ్బు లక్షణాల్లోనే కాకుండా బిహేవియర్లో, అవుట్కమ్లో కూడా చాలా కొన్ని లింఫోమాస్ మంచిగా క్యూర్ అయిపోయి లైఫ్ లాంగ్, అంటే లాంగివిటీ ఏమీ ఎఫెక్ట్ కాకుండా ఉంటాయి. అండ్ కొన్నేమో అసలుకి ఏమీ సిమ్టమ్స్ లేకుండా ట్రీట్మెంటే అవసరం లేని పరిస్థితి ఉంటుంది. సో అందుకనే మోస్ట్ ఇంపార్టెంట్, ఇందులో ఇన్ని రకాలు ఉంటాయి కాబట్టి అన్నిటినీ మనం ట్రీట్ చేయగలిగే అవకాశం ఉన్న జబ్బు యాజ్ కంపేర్ టు మిగిలిన క్యాన్సర్లతో పోలిస్తే దీంట్లో క్యూర్ రేట్స్ కొంచెం ఎక్కువగానే ఉంటాయండి. ఓకే, అంటే లింఫోమా మనకి అటాక్ అయింది అని తెలుసుకోవడానికి ఎలాంటి పరీక్షలు చేస్తే అది బయటపడుతుంది? సో ముఖ్యంగా మీరు అంటే మనం ఫస్ట్ ఫిజిషియన్ని కలిసినప్పుడు వాళ్ళు ఎవరైనా ఈ లింఫ్ నోడ్ స్వెల్లింగ్ మెడ దగ్గర కానీ, గజ్జల్లో కానీ ఏమన్నా లింఫ్ నోడ్ గడ్డల్లాగా ఏమన్నా ఏర్పడినా, ఈ రక్తహీనత అండ్ జ్వరం తగ్గకపోయినా, అంటే అన్నీ జ్వరానికి కావాల్సిన జ్వరానికి ఏదైతే కారణాలు ఉంటాయో వాటన్నిటికీ టెస్టులు చేసి ఏది పాజిటివ్ రిజల్ట్ రాకపోయినా వాటికి మనం లింఫోమాని సస్పెక్ట్ చేయాలి. డయాగ్నోసిస్కి మాత్రం ఇది లింఫోమానే ఖచ్చితంగా అని చెప్పడానికి మాత్రం ఆ లింఫ్ నోడ్ అనేది బయాప్సీ చేయాల్సి వస్తుందండి. ఆ ముక్క తీసి మనం పరీక్షకు పంపిస్తే మనకు అది లింఫోమా అని నిర్ధారణ అవుతుంది. రెండోది, దాంట్లో ఇంకొన్ని పరీక్షలు చేస్తాం, ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ అంటే ఐహెచ్సి అంటాం షార్ట్కట్లో. సో ఈ ఐహెచ్సి అనే పరీక్షతోటి ఏ రకమైన లింఫోమా ఇది అన్నది తెలుస్తుంది. కొంతమందికి సింపుల్గా ఒక బ్లడ్ టెస్ట్లోనే బయటపడిపోతుంది ఇది లింఫోమా అవ్వచ్చు అని. వాటికి మనం ఇంకొన్ని అడిషనల్ టెస్ట్లు, ఫ్లోసైటోమెట్రీ అని, ఇట్లాంటి టెస్ట్లు. సో బేసిక్గా బయాప్సీ అండ్ ఫ్లోసైటోమెట్రీ అనే ఈ రెండు టెస్ట్లను బట్టి పేషెంట్ యొక్క సిమ్టమ్స్ని బట్టి
మనం ఇది లింఫోమానా కాదా అన్నది మనం నిర్ధారించవచ్చు. ఓకే డాక్టర్ గారు, కాలర్ ఉన్నారు మంచిర్యాల నుంచి మీనాక్షి గారు. మీనాక్షి గారు నమస్తే అండి. నమస్కారం మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ మీనాక్షి గారు చెప్పండి అమ్మా. మా అబ్బాయికి 8 years సార్. అయితే మా అబ్బాయికి మెడ దగ్గర లింఫ్ నోట్స్ అయినాయి సార్. ఓకేనమ్మా. అక్కడ హైదరాబాద్ రెయిన్బో హాస్పిటల్లో చూపించినాం సార్. ఓకే. అయితే సైజ్ ఏమో 17.5 మిల్లీమీటర్సా అమ్మా, సెంటీమీటరా? మిల్లీమీటర్ సార్, ఇంటూ Okay. 7.7 millimeter. ఆ, ఆ. రైట్ సైడ్ ఏమో 7.2 ఇంటూ 6.5 millimeter సార్, లెఫ్ట్ సైడ్. ఓకేనమ్మా. అయితే ఏం కాదు, పెద్దగా అయితేనే నార్మల్ ఉన్నాయి, ఇప్పుడైతే పెద్దగా అయితేనే అవి బయాప్సీ చేద్దామని అన్నారు సార్. అంటే మీరు గుర్తించడం కరెక్ట్గానే గుర్తించారమ్మా. మనం లింఫ్ నోడ్స్ ఏంటంటే సైజుని బట్టి కూడా ఉంటాయి. నార్మల్గా అందరికీ ఉంటాయి లింఫ్ నోడ్స్. ఒక్కొక్కసారి మెడ దగ్గర వచ్చింది అంటే ఏమన్నా చిన్న ఇన్ఫెక్షన్స్ వచ్చినా, నోటిలో కానీ గొంతులో కానీ వచ్చినా కానీ అవి పెరగడం జరుగుతాయి. అయితే మెడ దగ్గర సైజు మరీ 2 సెంటీమీటర్లు 1.5 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ అయితే మనం భయపడాల్సి ఉంటుంది. అది డాక్టర్ గారు చూసి అంటే ఆ లింఫ్ నోడ్ కొంచెం అంత గట్టిగా లేదు, కొంచెం మెత్తగానే ఉంది అని అనుకుంటే అది లింఫోమా లాగా కూడా ఉండకపోవచ్చమ్మా. అయితే అది లింఫోమానే అయితే అది సైజు చాలా ఫాస్ట్గా ఇంకా పెరుగుతుంది. పిల్లవాడు యాక్టివ్గా ఉన్నాడు, జ్వరం ఏం లేదు, బేసిక్ బ్లడ్ టెస్ట్ సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అన్నది చేయించి అది నార్మల్గా ఉంటే కంగారు పడాల్సింది ఏం లేదు. లింఫ్ నోడ్ అన్నవి గడ్డలు, మెడ దగ్గర గడ్డలు పెరగడానికి చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా ఫస్ట్ ఇన్ఫెక్షనే ఆలోచన చేయాలి. లింఫోమా అన్నది సెకండ్గా ఇది తగ్గకపోయింగా సైజు మెల్లమెల్లగా పెరుగుతుంది. ఇప్పుడు మీరు 17 మిల్లీమీటర్ అన్నారు, దానికి భయపడాల్సింది ఏం లేదు. అది సాఫ్ట్గా ఉండి గట్టిగా లేకపోతే ఏం ప్రమాదం ఏం లేదు. మీరు దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఒకవేళ సైజు కనుక పెరిగినట్టయితే అది 2 సెంటీమీటర్స్ 3 సెంటీమీటర్స్ అట్లా పెరుగుతుంది ఈ నెక్స్ట్ 1 to 2 monthsలో అంటే మనం దాని గురించి బయాప్సీ అన్నది చేసి నిర్ధారించుకోవాలి. లేదు అని అనుకుంటే అంతే సైజు ఉంది, పిల్లవాడు యాక్టివ్గా ఉన్నాడంటే అస్సలు భయపడాల్సింది ఏం లేదు. మనం జస్ట్ రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉంటే చాలమ్మా. ఓకే డాక్టర్ గారు, అంటే ఇప్పుడు మనకు కాలర్ ఏదైతే కాల్ చేశారంటే వాళ్ళ సన్కి వచ్చింది అని చెప్పేసి అన్నారు. అంటే ఈ లింఫోమా అనేది పెద్దవాళ్ళలో ఎక్కువగా వస్తుందా, లేదంటే పిల్లల్లో అటాక్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందా, ఏం చెప్తారు? అయితే లింఫోమా అనేది ఇది రక్త కణాలకు సంబంధించిన జబ్బు ఏ ఏజ్ వాళ్ళకైనా రావచ్చు. ముఖ్యంగా చూసేది ఏంటంటే చిన్నపిల్లల్లో ఒక రకమైన లింఫోమాలు వస్తాయి, పెద్దవాళ్ళలో ఒక రకమైన లింఫోమాలు వస్తాయి. చిన్న పిల్లల్లో జనరల్గా హాజ్గిన్స్ లింఫోమా అని, హై గ్రేడ్ నాన్ హాజ్గిన్స్ లింఫోమా అని ఈ 2 రకాలు చాలా ఎక్కువగా వస్తాయి. పెద్దవాళ్లలో 2 హై గ్రేడ్ లింఫోమాస్ ఇంకా లో గ్రేడ్ లింఫోమాస్ కూడా వస్తాయి అన్నమాట. సో లక్షణాలు కొద్దిగా వేరుంటాయి. పిల్లల్లో ఏ లింఫోమా వచ్చినా క్యూర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. పెద్దవాళ్ళలో కొంచెం తక్కువ ఉంటుంది. బట్ అలా అని చెప్పేసి వాళ్ళకి ప్రాణానికి ముప్పు తెచ్చి పెడుతుంది అందరిలో అని ఏముంటుందండి. ఓకే డాక్టర్ గారు, మరో కాలర్ ఉన్నారు విజయవాడ నుంచి విష్ణు గారు. విష్ణు గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. సాయినాథ్ గారు చెప్పండి అండి. మేము మీ పేషెంట్లే సార్. మేము అవునండి గుర్తున్నారు. మీకు కోలాన్కి సంబంధించిన జబ్బు ఉండిందండి. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. మొన్న నెల క్రితం వెళ్ళాను హైదరాబాద్. హలో చెప్పండి సార్. నెల క్రితం హాస్పిటల్కి వెళ్ళాను హైదరాబాద్. సోమి హాస్పిటల్కి వెళ్తే మీరు మారారని చెప్పారు. అవునండి. అయితే ప్లస్ స్టాండ్ తీసుకురామని తీసుకొచ్చాను. అవునండి. ఆ ప్లస్ స్టాండ్ లోనేమో మరి క్యాన్సర్ లేదని చెప్పారు. అవును. క్యాన్సర్ లేదంటే ఏంటి సార్, పోయినంట ఏంటి సార్ అలా? అంటే మీకు ఆ టైంలో చేసిన స్కాన్లో జబ్బు కనిపించలేదు అని, అది మంచి న్యూసేనండి. అయితే ఏంటంటే మీరు ప్రతి 3 నెలలకు కానీ 4 నెలలకు కానీ ఒకసారి వచ్చి పరీక్షలు చూపించుకుంటూ ఉండాలండి. సో ఇప్పుడు చేసిన స్కాన్లో జబ్బు లేదు అని అంటే అది మంచిదే, కానీ ముందుకెళ్ళి అది మళ్ళీ తిరిగి రాదు అని ఖచ్చితంగా చెప్పడానికి కుదరదండి. మీ కేసులో మనం రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉంటే తిరిగి వస్తుందా తిరిగి రాదా అన్నది మనకి టైమే చెప్తుంది. అది కాకపోతే ఫాలోఅప్లో ఖచ్చితంగా ఉండాల్సి వస్తుంది.
ఇప్పుడు మీకు జబ్బు లేదు అంటే అది మంచి వార్తే. కాబట్టి ఈ ముందు ఇంకా మళ్ళీ జబ్బు తిరిగి రాదా అన్నది మనం చెప్పడం చాలా కష్టం అండి ఈ పాయింట్లో. ఓకే డాక్టర్, అంటే లింఫోమా క్యాన్సర్ అన్నా బ్లడ్ క్యాన్సర్ అన్నా ఒకటేనా, రెండిట్లో ఏమైనా వేరియేషన్స్ ఉన్నాయా? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. లింఫోమా అన్నది తెల్ల రక్త కణాలకు సంబంధించిన క్యాన్సర్. అయితే అన్ని బ్లడ్ క్యాన్సర్స్ లింఫోమా కాదు. లింఫోమా ఒక రకమైన బ్లడ్ క్యాన్సర్. కాకపోతే దీని ప్రజెంటేషన్ ఏదైతే లింఫ్ నోడ్స్లో గడ్డల కింద ఏర్పడడం ఉంటుందో అది దీనికి కొంచెం ప్రత్యేకించిగా ఉండడంతో దీన్ని లింఫోమా అని అంటాం అన్నమాట. లింఫోసైట్స్ అనే కణాలకు సంబంధించిన జబ్బుని లింఫోమా అంటారు. ఇది ఒక రకమైన బ్లడ్ క్యాన్సరే. అయితే బ్లడ్ క్యాన్సర్ అని చెప్పి మొత్తం బ్లడ్లో ఉండాల్సిన అవసరం లేదు, ఉట్టి గడ్డల వరకే ఉండొచ్చు అలా. అండ్ చాలా రకాల క్యాన్సర్స్కి కీమోథెరపీ చేస్తూ ఉంటారు కదా, అంటే లింఫోమా క్యాన్సర్కి కూడా కీమో చేస్తారా? కీమో అవసరమా దీనికి? ఇది రక్త కణాలకు సంబంధించిన క్యాన్సర్ కాబట్టి జనరల్గా సర్జరీ అన్నదానికి పెద్ద రోల్ ఏమి ఉండదండి. సో ఈ జబ్బులన్నీ కీమోథెరపీతోటే నయం అవుతాయి. అయితే ఏంటంటే ఏ టైప్ ఆఫ్ లింఫోమా, ఇప్పుడు మన లింఫోమాలో కూడా మనం చూసినట్టయితే ప్రధానంగా 2 రకాలు. హాజ్కిన్స్ లింఫోమా అంటారు, నాన్ హాజ్కిన్స్ లింఫోమా అంటారు. నాన్ హాజ్కిన్స్ లింఫోమాలో కూడా మళ్ళీ 2 రకాలు ఉంటాయి, హై గ్రేడ్ అని, లో గ్రేడ్ అని. హై గ్రేడ్ అంటే పేరులో ఉన్నట్టుగానే చాలా ఫాస్ట్గా పెరిగేవి, ఎక్కువగా సిమ్టమ్స్ కాజ్ చేసేవి, ప్రాణానికి ముప్పు తెచ్చిపెట్టేవి ఉంటాయి. వీటికి ఖచ్చితంగా కీమోథెరపీ ఇవ్వాల్సిందే. అయితే కీమోథెరపీ ఇస్తే వీళ్ళలో స్టేజ్ 1 అయినా స్టేజ్ 4 అయినా క్యూర్ అయిపోతాయి. అదే లో గ్రేడ్ లింఫోమాస్ అనుకోండి, సిమ్టమ్స్ ఉంటాయి కొంతమందికి, అసలు ఏమీ సిమ్టమ్స్ ఉండవు. సో వాళ్ళల్లో ఇవి ప్రాణానికి ముప్పు తెచ్చిపెట్టవు, చాలా మెల్లగా పెరుగుతాయి. సో ఇబ్బంది ఉన్న వాళ్ళని మనం ట్రీట్ చేసినా సరిపోతుంది. ఇబ్బంది లేని వాళ్ళని మనం ఆ జబ్బు ఉన్నా వాళ్ళకి ప్రాణాన్ని ఏం ముప్పు తెచ్చిపెట్టదు కాబట్టి మనం వాళ్ళని వదిలేయచ్చు, ఏం ట్రీట్మెంట్ లేకుండా అబ్జర్వేషన్లో కూడా పెట్టచ్చు. అయితే ముఖ్యంగా హాజ్కిన్స్ ఏ రకమైన లింఫోమా అయినా కానీ మనం కీమోథెరపీ మందులతోటి క్యూర్ చేసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. హై గ్రేడ్ లింఫోమాస్, నాన్ హాజ్కిన్స్ లింఫోమా అయితే అవి కీమోథెరపీతో ఆల్మోస్ట్ 80% 90% కేసెస్లో క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే టైపుని బట్టి మందులు కూడా మారుతాయి. ఇప్పుడు కీమోథెరపీ అంటే కూరగాయలు అన్నంత బ్రాడ్ టర్మ్ అనమాట. సో కూరగాయల్లో ఎన్ని రకాలు ఉన్నాయో కీమోథెరపీలో అన్ని రకాల మందులు ఉన్నాయి. సో ఒక్కొక్క రకమైన లింఫోమాకి ఒక్కొక్క రకమైన కీమోథెరపీ మందు వాడాల్సి వస్తుంది. ఓకే డాక్టర్, అంటే ఒక పేషెంట్కి లింఫోమా వచ్చిన తర్వాత క్యూర్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? వన్స్ క్యూర్ అయ్యాక మళ్ళీ వచ్చే ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది? అయితే మీకు చెప్పినట్టుగా అది టైప్ ఆఫ్ లింఫోమా మీద ఉంటుంది. ఇప్పుడు హై గ్రేడ్ లింఫోమాస్ క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది, అవి స్టేజ్ 1 అయినా స్టేజ్ 4 అయినా. వీళ్ళల్లో స్టేజ్ని బట్టి తిరిగి వచ్చే అవకాశాన్ని చెప్పడానికి ఉంటుంది. అదే స్టేజ్ 1 అనుకోండి, తిరిగి వచ్చే ఛాన్స్ ఒక 10% ఉంటుంది, 90% క్యూర్ అయిపోతారు. అదే స్టేజ్ 4 అనుకోండి, తిరిగి వచ్చే ఛాన్స్ ఒక 30-40% ఉంటుంది. మిగిలిన 60-70% క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది ఒట్టి కీమోథెరపీ తోటి. సో 60-70% క్యూర్ రేట్స్ ఒక స్టేజ్ 4 లింఫోమాకి ఇంకా వేరే ఏ క్యాన్సర్లలో కూడా మనం ఇంతగా చూడం. సో ఖచ్చితంగా క్యూర్ అయ్యే జబ్బే ఇది, హై ఛాన్సెస్ ఆఫ్ క్యూర్ ఉండడమే. అయితే కొన్ని లింఫోమాస్ ఉంటాయి, లో గ్రేడ్ లింఫోమాస్ అని, ఇవి క్యూర్ కావు. కాకపోతే ఇవి లో గ్రేడ్ అంటే మెల్లగా పెరిగే జబ్బులు అనమాట. వీటికి క్యూర్ కాకపోయినా పేషెంట్కి ఏమి ఇబ్బంది ఉండదు, వాళ్ళ లాంగివిటీని ఏమి ఎఫెక్ట్ కాదు. అంటే 60 ఏళ్ళు బతకాల్సిన వాడు 60 ఏళ్ళు బతుకుతాడు, 70 ఏళ్ళు బతకాల్సిన వాడు 70 ఏళ్ళు బతుకుతాడు. కాకపోతే వీళ్ళకి సిమ్టమ్స్ కొంతమందికి వస్తాయి, కొంతమందికి రావు. సిమ్టమ్స్ అంటే ఎలా, ఇట్లా జ్వరాలు రావటము, లేకపోతే బరువు తగ్గడము, లేకపోతే రక్తహీనత, హీమోగ్లోబిన్ పడిపోవడం, ప్లేట్లెట్, ఇలా లో గ్రేడ్ లింఫోమా ఉండి ఈ లక్షణాలు ఉంటే వీళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తే ఈ సిమ్టమ్స్ వరకు కంట్రోల్ అవుతాయి. మళ్ళీ వాళ్ళు నార్మల్ లైఫ్ వాళ్ళు ఎలా లీడ్ చేస్తారో అలా లీడ్ చేసుకోవచ్చు. క్యూర్ కాకపోయినా బాగుంటారు వాళ్ళు, వాళ్ళ లాంగివిటీ ఎఫెక్ట్ కాదు. సో క్యూర్ అయ్యే లింఫోమాలు కొన్ని ఉన్నాయి, వాటికి ఖచ్చితంగా మందులతో క్యూర్ చేసుకోవచ్చు. కొన్ని ఈ లో గ్రేడ్ లింఫోమాస్ ఏంటంటే మనం కంట్రోల్ చేసి లైఫ్ని పొడిగించుకోవచ్చు. ఓకే, ఈ లింఫోమాకి సంబంధించి కేర్ హాస్పిటల్స్లో ఎలాంటి ట్రీట్మెంట్ విధానం ఉంది? అంటే ఎంత టైం లిమిట్లో దీన్ని క్యూర్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? మీరు అడిగిన క్వశ్చన్ అంటే లింఫోమా అన్నదానికి మనం కీమోథెరపీతోటే ట్రీట్ చేస్తాం. సో మన కేర్ హాస్పిటల్స్లో ఖచ్చితంగా కీమోథెరపీ అన్నది మన దగ్గర అవైలబిలిటీ ఉంది. దానికి కావాల్సిన ట్రైనింగ్ కానీ, స్టాఫ్ కానీ, వీళ్ళు కానీ, అది ఎక్కించే విధానాన్ని కానీ అంతా ప్రోటోకలైజ్డ్ ఉంది. అయితే ఇది క్యూర్ చేయడానికి ఎన్ని రోజుల ట్రీట్మెంట్ అన్నది మనం దానికి 2 ఇన్ఫర్మేషన్ మనకు కావాల్సి వస్తుంది. ఒకటి, ఆ లింఫోమా అన్నది ఏ స్టేజ్లో ఉంది, అది స్టేజ్ 1లో ఉందా, 2లో ఉందా, 3లో ఉందా, 4లో ఉందా, దానికి బట్టి.
రెండోది ఏ టైప్ ఆఫ్ లింఫోమా ఉన్న దాన్ని బట్టి. సో దాన్ని బట్టి మనం మందులు షెడ్యూల్ నిర్ధారించబడుతుంటుందండి. జనరల్గా ఎర్లీ స్టేజ్ అనుకోండి ఒక 3 సైకిల్స్ తోటి సరిపోతుంది, 3 కానీ 4 కానీ. అడ్వాన్స్ స్టేజ్ అనుకోండి 6 సైకిల్స్ అట్లా అవకాశం పడుతుంది. అంటే ట్రీట్మెంట్ జనరల్గా ఒక 6 months 4 to 6 months మధ్యలో ఉంటుంది ట్రీట్మెంట్ అన్నది. సో 4 to 6 monthsలో ఒక పీరియాడిక్ ఇంటర్వెల్స్లో 3 వారాలకు ఒకసారి అలా కీమోథెరపీ సెషన్లు ఇచ్చుకుంటూ వెళ్తే చాలా మటుకు క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే ఈ క్యాన్సర్కి సంబంధించి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం అంటారా? అంటే చేసే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి, యూజ్ అవుతుంది దీనికి? అయితే లింఫోమా అనే జబ్బు ఇన్ని రకాలు ఉన్నాయి కాబట్టి కొన్నిట్లోనే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ రోల్ ఉంది. అంటే మనం బ్రాడ్గా చెప్పాలి అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే కూడా అది ఏంటో కూడా ఫస్ట్ అర్థం కావాలి. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే ఇది పేషెంట్ యొక్క స్టెమ్ సెల్స్, అంటే ఎస్పెషల్లీ లింఫోమాలో చేసేది ఆటోలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అంటారు. అంటే పేషెంట్ యొక్క స్టెమ్ సెల్స్ తీసుకుని వాళ్ళకి మళ్ళీ హైడోస్ కీమోథెరపీ ఇచ్చి ఇదే స్టెమ్ సెల్స్ వాళ్ళకి తిరిగి ఎక్కించడం అనమాట. ఈ ప్రక్రియ దీంతో కొన్ని లింఫోమాస్ క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎస్పెషలీ ఇవి తిరిగి వచ్చిన లింఫోమాస్లో బాగా ఎక్కువ రోల్ ఉంటుంది. కొంతమందికి ఈ హై గ్రేడ్ లింఫోమాస్ ఏవైతే ఎవరికైతే ఉంటాయో ఆర్ నాన్ హాజ్కిన్స్ లింఫోమా ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి ఎప్పుడైతే జబ్బు తిరిగి వస్తుందో వాళ్ళకి మళ్ళీ మనం కీమోథెరపీ ఇచ్చి జబ్బుని కంట్రోల్ చేసి జబ్బుని తిరిగి రాకుండా ఉండడానికి చేయడానికి ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అన్నది ఉపయోగపడుతుంది. అయితే ఇది అందరికీ అవసరం లేదు. ఈ తిరిగి వచ్చిన లింఫోమాలు ఏవైతే ఆ 20% 30% కేసెస్ ఉంటాయో వాళ్ళల్లో ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్తో ఇంకా ఒక 50% ఆ తిరిగి వచ్చిన వాళ్ళలో ఒక 50% కేసెస్ని మనం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ద్వారా వాళ్ళు లాంగ్ టర్మ్ సర్వైవర్స్గా చేసే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, అంటే క్యాన్సర్ అనగానే బేసిక్గా అందరూ భయపడతారు. అందులో లింఫోమా క్యాన్సర్ అనగానే ఇంకొంచెం టెన్షన్ కూడా ఫీల్ అవుతుంటారు కదా, అలాంటి పేషెంట్స్కి మీరు ఏం చెప్తారు? ఒకటేనండి, లింఫోమా ఉన్నంత మాత్రాన అది ఒక డెత్ సెంటెన్స్ అని ఫీల్ కాకూడదు. ఫస్ట్ థింగ్, లింఫోమా అనగానే మనం ముఖ్యంగా కొన్ని సిరీస్ ఆఫ్ టెస్ట్ వెళ్ళాలి. ఫస్ట్ అది ఏంటి, అది ఏ టైప్ ఆఫ్ లింఫోమా, లో గ్రేడా హై గ్రేడా హాజ్కిన్సా ఏంటి అన్నది. దాని తర్వాత అది ఏ స్టేజ్లో ఉంది అని చూసుకోవాలి. దాన్ని బట్టి అన్ని రకాల లింఫోమాలకి ఖచ్చితమైన ట్రీట్మెంట్ ఉంది. హై గ్రేడ్ లింఫోమాస్ హాజ్కిన్స్ లింఫోమాస్ ఏవైతే ఉంటాయో వాటికి క్యూర్ అయ్యే అవకాశం ఉంది. లో గ్రేడ్ లింఫోమాస్ అయితే అసలు భయపడాల్సిన అవసరం లేదు. వాటిలలో అసలు సిమ్టమ్స్ ఉంటేనే ట్రీట్మెంట్, సిమ్టమ్స్ లేకపోతే మనం అబ్జర్వేషన్ కూడా చేయొచ్చు. తిరిగి వచ్చిన వాళ్ళకు కూడా దేర్ ఈజ్ హోప్. ఏ రకంగా అంటే మనం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఇవి అన్నీ మనం చేసుకోవచ్చు అండి ఖచ్చితంగా. ఓకే డాక్టర్ గారు, అంటే లింఫోమా క్యాన్సర్ ఉన్న పేషెంట్ ఓవైపు ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, అంటే తన లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి? సో ముఖ్యంగా లింఫోమా జబ్బు ఎందుకు వచ్చిందో అన్నది మనకు తెలియదండి. అయితే జబ్బు వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి మనం ఇచ్చే ఉద్దేశం ఏంటి అంటే బరువు ఎక్కువ పెరగకుండా ఉండడానికి, ఒబేసిటీ ఉబకాయం రాకుండా చూసుకోవడానికి, హెల్దీ లైఫ్ స్టైల్, ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ, మినిమం 30 minutes ఫిజికల్ యాక్టివిటీ, మనం రోజువారీ చేసే పనులన్నీ కాకుండా ఒక 30 minutes ఫిజికల్ యాక్టివిటీ అనేది ఖచ్చితంగా చేయాలి. ఇవి చేసుకుంటూ ఉండాలి రెగ్యులర్గా. అట్లీస్ట్ లింఫోమా ట్రీట్మెంట్ అయిపోయిన కనీసం 2 ఏళ్ల వరకు ప్రతి 3 నెలలకు ఒక్కసారి చెకప్స్ చేయించుకోవాలి. బ్లడ్ టెస్ట్ కానీ, క్లినికల్ ఎగ్జామినేషన్ కానీ, అవసరమైతే స్కాన్ కానీ ఇవి చేసుకుంటూ జబ్బు తిరిగి వస్తుందా లేదా కొంచెం మానిటర్ చేసుకుంటూ ఉండాలి. చాలాసార్లు లింఫోమా అనే జబ్బుకి మనం ట్రీట్మెంట్ చేసినప్పుడు హై గ్రేడ్ లింఫోమాస్కి కానీ హాజ్కిన్స్ లింఫోమాకి కానీ ఒక 2-3 ఏళ్ల వరకు జబ్బు తిరిగి రాకపోతే తర్వాత తిరిగి వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుందండి, లెస్ దెన్ 5% ఉంటుంది. తిరిగి వచ్చేవాళ్ళు జబ్బు తిరిగి వచ్చేటట్టు అయితే అది ఫస్ట్ 2 to 3 yearsలోనే తిరిగి వస్తుంది. 3 ఏళ్ళు ట్రీట్మెంట్ అయిపోయి 3 ఏళ్ళు దాటింది ఏమీ రాలేదు అంటే తర్వాత తిరిగి వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటాయి. అండ్ మనం కీమోథెరపీ ఇచ్చే మందులతోటి కూడా కొంచెం కార్డియోవాస్కులర్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కొంచెం లాంగ్ టర్మ్గా వాళ్ళకు ఉన్నప్పుడు కొంచెం గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటాయి. కొద్దిగా కొంతమందికి రేడియేషన్ తీసుకున్న వాళ్ళకి ఏమైనా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అట్లా వచ్చే వాళ్ళకు ఉంటాయి. సో వీటన్నిటికి కూడా మనం రెగ్యులర్గా పరీక్షలు చేయించుకుంటూ షుగర్స్ పెరిగే అవకాశం ఉంటాయి మనం వాడే మందులతోటి. సో షుగర్స్ అవి నార్మల్ అయినాయా లేవా అని చెక్ చేయించుకోవడానికి వీటికి మానిటర్ చేసుకోవాలి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ జబ్బు తగ్గిన వాళ్ళు లావ్ ఎక్కకుండా చూసుకోవాలి అండ్ ఫిజికల్ యాక్టివిటీ రెగ్యులర్గా చేయాలి.
ఓకే, అంటే లింఫోమా క్యాన్సర్లో ఎన్ని రకాలు ఉంటాయి మొత్తంగా? ఎక్కువగా పేషెంట్స్లో చూసే రకం ఏంటి మీరు? అయితే లింఫోమాలో ఆల్మోస్ట్ మనం అసలు చూసినట్టయితే 40-50 రకాలు ఉన్నాయి. కొన్ని చాలా రేర్, కొన్ని సంవత్సరానికి ఒకటో 2 సంవత్సరాలకు ఒకటో చూస్తాం, కొన్ని క్వైట్ కామన్. మెయిన్గా బ్రాడ్గా క్లాసిఫై చేయాలి అంటే హాజ్కిన్స్ లింఫోమా అనేది ఒక రకం, హై గ్రేడ్ నాన్ హాజ్కిన్స్ లింఫోమా అండ్ లో గ్రేడ్ నాన్ హాజ్కిన్స్ లింఫోమా. మళ్ళీ నాన్ హాజ్కిన్స్ లింఫోమాలో హై గ్రేడ్లోనూ ఒక 10-15 రకాలు ఉన్నాయి, లో గ్రేడ్లో ఇంకో 10-15 రకాలు. సో బేసిక్ ప్రిన్సిపల్స్ అయితే ఇవేనండి. హై గ్రేడ్ లింఫోమాస్కిను హాజ్కిన్స్ లింఫోమా కీమోథెరపీతో ట్రీట్ చేయాలి, వీటికి ట్రీట్మెంట్ అవసరం. లో గ్రేడ్ లింఫోమాస్కి సిమ్టమ్స్ ఉంటే ట్రీట్ చేద్దాం, లేకపోతే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో వీటిలలో మోస్ట్ కామన్గా మనం చూసేది పిల్లల్లో అయితే హై గ్రేడ్ లింఫోమాస్ అండ్ హాజ్కిన్స్ లింఫోమాస్. పెద్దవాళ్లలో నాన్ హాజ్కిన్స్ లింఫోమాస్ ఎక్కువ ఉంటాయి, అందులో కూడా హై గ్రేడ్వి కొంతమందికి ఉంటాయి. ఏజ్ పెరుగుతున్న కొద్దిగా లో గ్రేడ్ లింఫోమాసే ఎక్కువ ఉంటాయి. అయితే ఈ హై గ్రేడ్ లింఫోమాస్లో మోస్ట్ కామన్గా డిఎల్బీసీఎల్ అనేది ఒక రకం ఉంటుందండి, అది చాలా కామన్గా చూసేది. లో గ్రేడ్ లింఫోమాస్లో సిఎల్ఎల్ అనే ఒక జబ్బు ఉంటుంది, అది కూడా లో గ్రేడ్ లింఫోమా కింద పరిగణిస్తాం. ఇవి 2 కామన్గా అయ్యేవి, బట్ వీటన్నిటికి కూడా మనకు మంచి మందులు ఉన్నాయి. ఓకే డాక్టర్ గారు, అంటే రేడియోథెరపీతో కానీ సర్జరీతో కానీ మనం ఈ వ్యాధిని నయం చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? సర్జరీ అయితే ఇది బ్లడ్ క్యాన్సర్కి సంబంధించిన జబ్బమ్మ, కాబట్టి సర్జరీ అన్నదానికి మేజర్ రోల్ అంటూ లేదు ఈ జబ్బులో ట్రీట్మెంట్కి. ద ఓన్లీ సర్జికల్ ప్రొసీజర్ మనం చేసేది ఒక లింఫ్ నోడ్ బయాప్సీ మాత్రమే, అది కూడా జబ్బును నిర్ధారించడానికి. రేడియోథెరపీ అన్నది చాలా ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ అయిన లింఫోమాస్కి కొన్ని లో గ్రేడ్ లింఫోమాస్లో అర్లీగా డిటెక్ట్ అయిన లింఫోమాస్కి కీమోథెరపీ అవసరం లేకుండా చాలా తక్కువ డోసులో రేడియేషన్ ఇచ్చినా వాళ్ళలో చాలా హై క్యూర్ రేట్స్ ఉంటాయి, క్యూర్ అయ్యే అవకాశం కూడా చాలా ఉంటుంది. సో కొంతమంది సెలెక్టెడ్ కేసెస్లో రేడియేషన్ ఇవ్వడానికి, ఇంకోటి ఇది ఒక్కటే కాకుండా క్యూర్కే కాకుండా కొన్ని స్పెషల్ సర్కమ్స్టెన్సెస్లో, అంటే కొంతమందికి లింఫోమా గడ్డలు బాగా పెరిగి వెన్నుపూసని కంప్రెస్ చేస్తూ ఉంటాయి, సో అట్లాంటి కేసెస్లో రేడియేషన్కి రోల్ ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, లింఫోమా క్యాన్సర్కి సంబంధించి మా ప్రేక్షకులకు అనేక విషయాన్ని తెలియజేశారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్స్ అండి. సవ్య సిదివాల్టి ఆయుష్మాన్ భవ మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.